రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ ఓటమి ఖాయమని గ్రహించే ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు అన్నారు. నగర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా, బహిరంగ చర్చకు రాగలరా అని టీడీపీ మాజీలకు సవాల్ విసిరారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మి, గూడూరి రాధిక, ప్రసాదుల హరినాథ్, బర్రె కొండబాబు, ఈతకోట బాపని సుధారాణి, వాసంశెట్టి గంగాధర్, ఏవి రమణ మాట్లాడారు. టీడీపీ నేతలు మేమే రాజమండ్రిని అభివృద్ధి చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామా, బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ హయాంలో ఎలా అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము సిద్ధం. మరి టీడీపీ హయాంలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. మాట్లాడితే ప్రజలు విశ్వసించేలా ఉండాలన్నారు. ఒకే కుటుంబంలో మేయర్ అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి, మరొకరి ఎమ్మెల్యే 3 పదవులను 16 సంవత్సరాల పాటు అనుభవించి రాజమండ్రి నగరానికి ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ఏ ఒక్కరికి ఇళ్ల పట్టా కొడవలేకపోయారని విమర్శించారు. అజ్జారపు వాసు, పిల్లి నిర్మల, కేవయ్యన్ బాబు, ఇసుకపల్లి శ్రీను, వాకచర్ల కృష్ణ, మధ్య నూకరత్నం, చోడిశెట్టి సత్యవేణి, బూరాడ కృష్ణమాధురి, మానే దొరబాబు, నీలపాల తమ్మారావు, బెజవాడ రాజకుమార్, అరవా సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఈ రోజున భరత్రామ్ గారు డెవలప్మెంట్ చేసిన కేవలం 2.5 సంవత్సరాల్లో డెవలప్ చేసిన విధానం చూస్తే వారికి ఇప్పుడే ఓటమి భయం పట్టుకుని ప్రజల స్పందన ఇదేనేమి, వారు ఏ విధంగా భయభ్రాంతులు పడుతున్నారో, ఏ విధంగా వాటమికి దగ్గరగా ఏ విధంగా ఉన్నారో చూస్తేనే అర్థమయ్యి ఈ రోజున వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. డెవలప్మెంట్ వాళ్ళకి అలా కనపట్టలేదా? ఎవరైతే అదే శ్రీనివాస్ గారు మాట్లాడారో ఆయన నివసించే దానవపేటలో సీసీ రోడ్లని వేయించిన కదా. ఈరోజు ఎంత అందంగా తీర్చిదిద్దాం దానవపేట రోడ్లు. గతంలో ఎంతో కాలం నుంచి మా వాసంశెట్టి గంగాధరం గారు కార్పొరేటర్గా ఉన్నప్పటి దగ్గర నుంచి 42వ వార్డులో కొత్త రోడ్డు ఎంతో సమస్యలతో ఉండేది. మా భరత్రామ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ వేరే చోట స్థలాలు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు చేయించింది మేము కాదా? 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు స్థానిక ఎమ్మెల్యే గారు ఐఎల్టీడీ ఫ్లైఓవర్ కడతా అన్నారు. నాకు తెలుసుగా లేదు. జగ్గమూడి రామ్మోహన్ గారు ఆర్మీ మినిస్టర్ అయ్యాక ఐఎల్టీడీ ఫ్లైఓవర్ కట్టారు. సెకండ్ నన్న యూనివర్సిటీ కానీ, 4th బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు తప్ప వీళ్ళు ఏమీ చేయలేదు. నిన్న ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మేమే చూసాం, డీటెయిల్స్ నేను. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైండింగ్ చేస్తుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అటు ధర్నా చేసి నిరాహారదీక్ష చేశారు. ఇదే నిరాహారదీక్ష చేశారు. భరత్రామ్ గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా రాజమండ్రిలో తనదైనటువంటి ముద్ర వేసుకుని వాళ్ళు రాజమండ్రి సుందరీకరణలో భాగంగా, అంటే ఈ సుందరీకరణ అనే మాట ఫస్ట్ 2003లోనూ 2004లో మన పుష్కరాలు వచ్చిన సమయంలో సుందరీకరణ అని మొదలుపెట్టారు. ఏ సుందరీకరణ చేశారో ఒకసారి చెప్పండి. ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ రోజు వరకు మీరు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ 4-5 సంవత్సరాలను మేము చేసినటువంటిది మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి ప్రజలు నా ఆడపడుచులు అని అంటున్నారే, మరి మీ ఆడపడుచుల కోసం ఇల్లు పట్టాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకంటే కోర్టులో వేశారు? ఏ పేదవాళ్ళకి ఇల్లు అవసరం లేదా? మీరు మట్టికి మంచి ఇళ్లలో ఉండాలి, మీరు మట్టికి శుభ్రంగా ఉండాలి. పేదవాళ్ళ మట్టికి ఇంటద్దులు కట్టుకుంటూ, కరెంటు బిల్లు కట్టుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఉండాలండి. అభివృద్ధి వేరే, సుందరీకరణ వేరే అంటున్నారు. కాలానికి అనుగుణంగా కొన్ని మారుతాయి. ఇప్పుడు భరత్రామ్ గారు యంగ్ అంటే ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఎలా ఉండాలో అలాగే సుందరీకరణ చేశారు. సుందరీకరణలోనూ కొంతమందికి జీవనోపాధిని ఇచ్చారండి. జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు. కార్పొరేటర్స్ అందరూ పడుకుని ఉన్నారు. సడన్ గా లేసేసరికి ఏంటి మన రాజమండ్రిలోనే ఉన్నామా అని మేలుకు వచ్చింది. బాబాయ్ ఇప్పుడు భరత్రామ్ గారు నెగ్గేస్తున్నారు, రేపొద్దున మనకి ఇంకా ఏమీ లేదు అనేది ఒక భయం నుంచి పెట్టిన ప్రెస్ మీట్ నిన్నది. మేము అభివృద్ధి, సంక్షేమము, ప్రగతి ఇవన్నీ కూడా ఈ 3 ఆయుధాలతో ముందుకెళ్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము, మేము నెగ్గుతున్నాము. వాళ్ళు ఓడిపోతున్నారు. అందుకనే
వాళ్ళందరూ కూడా కలిసి బాబాయ్ మేము ఓడిపోతున్నాం, అందుకే మాకు బాబాబు మీరు బీజేపీ రండి, బాబాబు మీరు జనసేన రండి, బాబాబు మీరు హస్తం రండి అని చెప్పి అందరు సాయం కోరి తెచ్చుకుంటున్నారు. ఇందాక టిట్కో ఇల్లు గురించి మాట్లాడారు సోదరులు. టిట్కో ఇల్లు ఒక్కొక్క జన్మభూమి కమిటీ 150 ఇల్లు తీసుకున్నారండి. 2014-19లో ఒక్కొక్క జన్మభూమి కమిటీలో కార్పొరేటర్స్ తీసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఈరోజు మరి ఏదైనా మరి మా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి స్థలాలు కేటాయిస్తే మీరు ఓరలేక అవి ఫేక్ పట్టాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు సబబని చెప్తున్నాను. తోలు తీయడం తెలుసు, తోలుని బెంటగా తయారు చేయడం తెలుసు. ఇంకోటి అన్నారు చూసారా, పిడేల మంత్రం కాదు అంటారు. ఇది పిడేల మంత్రం కాదు. పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ బెంటతో ఆడే కొట్టుకుంటుంటారు, డబ్బులు వేస్తారని. వాళ్ళ బెంటతో ఆడే కొట్టుకుంటుంటారండి, ఎవరో కొట్టరు. మీకు తెలుసా, మేము బెంట తయారు చేస్తాం, మీరు తోలు బెంటతోటి మీ తోలు వచ్చేద్దాం. వచ్చే ఎలక్షన్లో మీకు భయం దడ పుట్టుకుంది మీకు. ఆ భయంతో ఎక్కడెక్కడో ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా లేవలేరు, నల్లలేరు, 3 అంతస్తులు మెట్లు ఎక్కలేరు అన్న వాళ్ళందరూ కూడా బలి ఎక్కించి నిన్ను కూర్చోబెట్టి తూతు మందరం ఆడించారా.